మనం చూస్తున్నాం ఇప్పుడు భవ్యమైనటువంటి సాయినాథ్ షిరిడి సాయినాథ్ మందిర్ అనేది ఇక్కడ నాంచీలో మనకు కనిపిస్తుంది. చార్ధామ్లో ఉన్నటువంటి జగన్నాథ్ ధామ్, ద్వారకాధామ్, రామేశ్వర్ ధామ్, షిరిడి సాయినాథ ద్వారకామాయి టెంపుల్ ఇవన్నీ మనం చూసాము. నెక్స్ట్ మనం సిద్ధేశ్వర ధామ్ అనేది వెళ్తున్నాం. జ్యోతిర్లింగాలు అనేవి జ్యోతిర్లింగ క్షేత్రాలు కూడా నలువైపులో ఉన్నాయి మనకి. సో ఆ బారా జ్యోతిర్లింగ క్షేత్రాలు కూడా నేను చూపిస్తాను. అష్టాదశ శక్తిపీఠాలు అనుకుంటా ఆ చిత్రాలు అయితే ఈ గోడలపైన నలువైపులో అమర్చడం జరిగింది. సో జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు అమ్మవారి యొక్క రూపాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. సిద్ధేశ్వర ధామ్ దర్శనం అయితే సో ఎక్సలెంట్ ఫ్రెండ్స్. మనం చూడొచ్చు ఇక్కడ తేయాకు తోటలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈ రోజు అయితే ఈస్ట్ సిక్కిం అయినటువంటి గ్యాంగ్టాక్ నుంచి బ్యూటిఫుల్ నాంచీలో గల ఫేమస్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. నాంచీలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి సాయిబాబా టెంపుల్ అండ్ చార్ధామ యాత్రలో ఉన్నటువంటి రామేశ్వర్, బద్రీనాథ్, ద్వారకామాయి, ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు టెంపుల్, దాంతో పాటు సిద్ధేశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి శివుడి యొక్క రూపాన్ని మనం దర్శించుకోబోతున్నాం. దాంతో పాటు తేయాక్ గార్డెన్స్ కూడా మనం టెమీ గార్డెన్స్ చూడబోతున్నాం. సో దీంతో పాటు సన్ రూప్సీ అనే బ్యూటిఫుల్ బౌద్ధ స్టాట్యూని కూడా చూడబోతున్నాం. ఈ రోజు వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వద్దు. సో ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం గ్యాంగ్టాక్ నుంచి అయితే ఇక్కడికి చాలా అతి కష్టంగా చేరుకున్నాం. మనం చూస్తున్నాం ఇప్పుడు భవ్యమైనటువంటి సాయినాథ్ షిరిడి సాయినాథ్ మందిర్ అనేది ఇక్కడ నాంచీలో మనకు కనిపిస్తుంది. సౌత్ సిక్కింలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ డెస్టినేషన్, టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్పాలి. మనకు కనిపిస్తుంది కదా, వెనక్కి చూడొచ్చు గోల్డ్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా అయితే షిరిడి సాయినాథ్ టెంపుల్ అనేది మనకు కనిపిస్తుంది. అయితే మనకు కనిపిస్తుంది సిక్కిమ్స్ ఫస్ట్ షిరిడి సాయినాథ్ మందిర్ ఇక్కడ మనకు ఉంది. పిలిగ్రిమ్ సెంటర్. సో నాంచీలో ఇది సౌత్ సిక్కిం కింద వస్తుంది ఫ్రెండ్స్. కన్స్ట్రక్టర్ ఎవరు చేశారంటే శ్రీ షిరిడి సాయిబాబా శ్వేత ట్రస్ట్ అనేది నాంచీ సౌత్ సిక్కిం ద్వారా అయితే ఇది కన్స్ట్రక్షన్ చేయబడింది. 3 నవంబర్ 2010లో ఇది కట్టడం జరిగింది ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మనకి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు అద్భుతమైనటువంటి బాబా గారి దివ్య మంగళ విగ్రహం అనేది మనకు కనిపిస్తుంది చాలా స్పష్టంగా. ఈరోజు అయితే ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణము, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. సో మెడిటేషన్ చేసుకోవాలంటే చాలా పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పాలి. సో నాంచీ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైనటువంటి సిక్కింలో మనకి సౌత్ సిక్కిం అయినటువంటి నాంచీలో అయితే మనకి షిరిడి సాయినాథ్ టెంపుల్. సో మనం ఇక్కడ చూడబోయే చార్ధామ్ యాత్రతో పాటు మీరు వచ్చినట్లయితే షిరిడి సాయి మందిర్ జస్ట్ అక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. సో మీరు వచ్చి విజిట్ చేసుకోవచ్చు సాయినాథ్ మందిర్ని. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ మనం నాంచీలో చార్ధామ్ యాత్రకి అయితే వెళ్ళిపోదాం. చాలా గ్రాండ్, చాలా బ్యూటిఫుల్ గా, చాలా ఆధ్యాత్మికమైనటువంటి ప్లేస్. సో పక్కా లాస్ట్ వరకు చూడండి, వీడియో మిస్ కావద్దు. ఛానల్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే. ఫ్రెండ్స్, మనం చూసాం కదా దివ్యమైనటువంటి సాయిబాబా విగ్రహాన్ని. మనం ఇక్కడ నుంచి అయితే పైన ఫ్లోర్ ఉంది, అది ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలియదు. మెట్ల మార్గం అనేది మనకు ఉంది పైన. చూడొచ్చు పైన చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి అయితే మనకి పైన అయితే కనిపిస్తుంది. గోల్డెన్ కలర్ లో మ్యూరల్స్ అనేది చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారు. ఇవన్నీ విగ్రహాలతో పాటు పైన కూడా సాయిబాబా యొక్క ఇంకొక మందిరం కూడా పైన మనకు కనిపిస్తుంది. సాయిబాబా యొక్క జీవిత చరిత్రలో కనిపించేటటువంటి కొన్ని ఘట్టాలు అయితే మనకి ఇక్కడ వాల్ పేపర్స్ రూపంలో కనిపిస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు సాయిబాబా, మనం చూసే ఉంటాం సాయిబాబా సినిమా అండ్ సీరియల్స్ మనం చూసాం. మన జీవిత చరిత్రలో జరిగినటువంటి కొన్ని ఘట్టాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంత వేడిగా ఉన్నటువంటి కుండలో ఆయన చేతులతో, వితౌట్ ఎనీథింగ్, చేతులతో వేడిగా ఉన్నటువంటి నీటిలో కలిపే విధానం అయితే మనకు కనిపిస్తుంది ఇందులో. సో పైన చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన మొత్తం నక్షత్రాలు, గ్రహాలు, ఇంకా మనకి ప్లానెట్స్ అన్నీ కనిపించే విధంగా అద్భుతమైనటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు అక్కడ చూడొచ్చు రామావతారం, పరశురామ అవతారము, రామ అవతారము, తర్వాత శ్రీకృష్ణ అవతారము, బౌద్ధావతారము, కల్కి అవతారం అనేది సాయిబాబా రూపాలతో పాటు వెనకైతే మనకి అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇటు చూసినట్లయితే మనకి మత్స్య అవతారము, కూర్మ అవతారము, వరాహ అవతారము, నారసింహ అవతారము, ఇంకా వామన అవతారం అనేవి అద్భుతంగా మనకి పెయింటింగ్స్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఇవి వాల్ పేపర్స్ కాదు, పెయింటింగ్స్, బ్యూటిఫుల్ పెయింటింగ్స్. సో ఇక్కడ మెయిన్ భవ్యమైనటువంటి షిరిడి సాయినాథ్ స్పెషల్ మందిర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది విగ్రహం అనేది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
ఫ్రెండ్స్ లోపల దర్శనం చేసుకున్నాక మనకైతే బయటకు వచ్చేసరికి రైట్ సైడ్లో మనకి శివలింగం కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. హరహర మహాదేవ్ మనకి కనిపిస్తుంది. చాలా పెద్ద నందీశ్వరుడు కూడా మనకి కనిపిస్తున్నాడు. భారీ విగ్రహాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి చూడొచ్చు. మనం ఇప్పుడు షిరిడి సాయినాథ్ మందిరం దర్శించుకున్నాము నాంచీలో. నెక్స్ట్ మనం చార్ధామ్ యాత్రకు వెళ్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి. సో ఆన్ ది వే రూట్ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ సాయినాథ్ మందిర్ నుంచి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా చార్ధామ్ అనేది 1.95 కిలోమీటర్ 2 కిలోమీటర్ అనుకోండి. సో దగ్గరగా మనమైతే ఇప్పుడు ఇదే రూట్లో వెళ్తాం. ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ ఆ రూట్లోనే వచ్చాం మనము. సాయినాథ్ టెంపుల్కి వెళ్ళాము. సో ఫైనల్లీ ఇప్పుడైతే చార్ధామ్ యాత్ర. బ్యూటిఫుల్ రూట్. లెఫ్ట్ సైడ్ హిల్ వ్యూస్ అనేది చూడొచ్చు మీరు ఎంత బాగుందో. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా రోజ్ గార్డెన్. ఇప్పుడైతే ఇంకా ఫ్లవర్స్ విచ్చుకోలేదు అనమాట, మొగ్గల రూపంలోనే ఉన్నాయి. సో అంత యూస్ఫుల్ అయితే ఉండదని చెప్పారు. సో మెయిన్ పాయింట్స్ కవర్ చేయాలనే ఉద్దేశంతో మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. సో రోజ్ గార్డెన్ అనేది ఇదే ఇక్కడ మనకి రైట్ సైడ్ లో కనిపిస్తుంది. చార్ధామ్ యాత్రకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో మనకి కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ జంగల్ హాబ్ రెస్టారెంట్ అనేది మనకి కనిపిస్తుంది. अच्छा अच्छा फ्रेंड्स इधर अगर कोई रहना चाहते हैं रूम है तो रूम आपको वही है 1500 to అప్రాక్సిమేట్లీ 2000 బిలో అయితే మనకి రూమ్ అనేది దొరుకుతుంది. ఫుడ్ కూడా మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో బయట అయితే నార్మల్ హోటల్స్లో అయితే మీకు సింపుల్గా మేనేజ్ అయిపోతుంది 100-200లో. సో బెస్ట్ రెస్టారెంట్లో మనం ట్రై చేస్తాం అనుకుంటే మనకి ఇద్దరికైతే ఒక అప్రాక్సిమేట్లీ 800 పడుతుంది నాంచీలో. ఓ మై గాడ్ ఫ్రెండ్స్ మనం దగ్గరికి అయితే వచ్చేసినట్టున్నాం. సో ఫ్లాగ్స్ అయితే కనిపిస్తున్నాయి. జై శ్రీరామ్, ఓం నమః శివాయ, వెల్కమ్ టు సిద్ధేశ్వర్ ధామ్ నాంచీ. సో ఎంట్రన్స్ గేట్ మీరు చూడొచ్చు. రిజిస్ట్రేషన్ కౌంటర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటా. సో ఇక్కడైతే రిజిస్ట్రేషన్ కౌంటర్లో మనం మన బయోడేటా చెప్పేది లోపలికి వచ్చేసాం. సో ఇక్కడ పార్కింగ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో మనకి. సో ఇక్కడ సార్ అచ్చా. సో మనకి లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ లోనే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ మందిర్ యొక్క టైం టేబుల్ అయితే మార్నింగ్ హారతి, పూజ దర్శనం, టెంపుల్ క్లోజ్ అనేది, పూజ దర్శనం ఎప్పుడు అనేది క్లియర్ ఈ బోర్డులో ఉంది. మీరు వీడియోని పాజ్ చేసి దీన్ని మీరు చూసినట్లయితే మీకు డేటా అనేది దొరికిపోతుంది. సో ఎందుకు క్లోజ్ ఓపెన్ అనేది ఇక్కడ మనకి టెంపుల్ మండే బ్రేక్ టైం అంట, మిడ్ డే. సో మిడ్ డే బ్రేక్ టైం చూడొచ్చు. లేట్ చేయకుండా అయితే మనం ధామ్లోకి ఎంటర్ అయిపోతాం. డైరెక్ట్గా మనం సిద్ధేశ్వర్ ధామ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ చార్ధామ్ యాత్ర అనేది మనం చూడబోతున్నాం. ఎంట్రీ ప్లేస్ ఎంట్రన్స్ టు ధామ్ అని ఉంది. కార్ పార్కింగ్ 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. అటు సైడ్ చూస్తే మనకి ఓం నమః శివాయ శివజీ కనిపిస్తున్నారు. సో సో ఏడు వచ్చిన ఫోన్పే, యూపీఐ వాలెట్స్ అయితే మాక్సిమం ఉండవు. సో సిక్కిం మనం టూర్కి వచ్చినట్లయితే డబ్బులు అయితే పక్కా తీసుకుని వెళ్ళండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. యూపీఐస్ అనేవి మెయిన్ సిటీ అవుతాయి, అదర్వైజ్ టూరిస్ట్ డెస్టినేషన్లో సిగ్నల్స్ ఉండవు. సో అవ్వదు. ఫ్రెండ్స్ ఎంట్రీ ఫీ వచ్చేసి జనరల్ విజిటర్ 50 రూపీస్, సీనియర్ సిటిజన్ అండ్ ఆర్మీ పర్సనల్కి వచ్చి 25 రూపీస్, చిల్డ్రన్ బిలో 10 years ఫ్రీ, లోకల్స్ ఐడి అయితే తీసుకుని రావాలి. సో ఎంట్రన్స్ లో మనకి వచ్చి చూసినట్లయితే మనకి ఇక్కడ సిద్ధేశ్వర ధామ్ అనేది ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక మ్యాప్ అయితే కనిపిస్తుంది. షూ అనేది మనం ఒక బ్యాగ్ తీసుకొని మన షూ అయితే ఇందులో వేసుకోవాలి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది. సో ఇక్కడ మనం చూడొచ్చు 10 places టు విజిట్ అండ్ అరౌండ్ ద నాంచీ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 places అయితే మనకి క్లారిటీగా అక్కడ చూపించారు. సో మనం మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ట్రైబ్ మనకి కనిపిస్తుంది. కిరాత్ ద్వారు, కిరాత్ స్థాలు, జగన్నాథ్ ధామ్, రామేశ్వర్ ధామ్. సో ఈ మొత్తం ఎటు జడ్ అయితే ఇక్కడ మనకి వివరాలు ఇచ్చారు. సో ఇటు నుంచి మనం స్టార్ట్ చేద్దాం. మెయిన్ లాస్ట్ లో శివుడి టెంపుల్కి అయితే మనం వెళ్దాం. ఈశ్వర్ మాంగికం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కిం 2016లో నిర్మించారంట ఇది. సో చూద్దాం ఇక్కడ ఏముందో. హంటింగ్ మ్యాన్ లా కనిపిస్తున్నారు, కిరాతకేశ్వర్ అంట. సో ఈయన కూడా శివుడే. చూడొచ్చు స్టాట్యూ అనేది చాలా బిగ్ సైజ్ లో మనకు కనిపిస్తుంది. అనుకుంటాను. సో ఇక్కడ ప్యాటర్న్ లో మనకైతే ఆశీర్వాదం అయితే ఇవ్వడం జరిగింది. మామూలు లేదు, చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఫ్రెండ్స్ ఎలా చూడాలంటే మనం ఈ యొక్క పవిత్ర ధామ్లు అనేవి అక్కడ ఉంది కదా, అక్కడ ఎదురుగా కేదారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుంచి రైట్ సైడ్ చూసుకుంటే ఎంట్రన్స్ ఉంటుంది. అలా వచ్చాం మనము. అలా వచ్చినాక ఇక్కడ ఫస్ట్ అనే మనకి ఇక్కడ ఏమైనా కనిపిస్తుంది అంటే బద్రీనాథ్ క్షేత్రం అనేది కనిపిస్తుంది, బద్రీనాథ్ ధామ్. దాని తర్వాత జగన్నాథ్ ధామ్, దాని తర్వాత మనకి రామేశ్వర్ ధామ్. ఇలా వెళ్ళాలి ఆర్డర్లో. మీకు ఎలా వెళ్ళాలో మీకు చూపిస్తారండి.
పితృతర్పణ స్థలం అని ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. మనమైతే బద్రీనాథ్ ధామ్ ఫస్ట్ చూసినాక జగన్నాథ్ ధామ్కి అయితే వెళ్తాము. బద్రీనాథ్ వ్యూ చూడొచ్చు దూరం నుంచి ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది జగన్నాథ్ ధామ్. ఎలాగైతే పూరి జగన్నాథ్ ఉంటారో, పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఒడిస్సాలో అదే విధమైనటువంటి స్ట్రక్చర్ నిర్మాణం ఇక్కడ కనిపిస్తుంది. हाँ, पहला नंबर बद्रीनाथ है, वो ये जगन्नाथपुरी दूसरा नंबर पर है, और तीसरा नंबर रामेश्वरम धाम है, और चौथा नंबर पर द्वारिका धाम। ये 4 धाम यहाँ के हो गए। इसी नाम से ही जाना जाता है 4 धाम। हाँ 4 धाम। पर यहाँ का जो सिद्धेश्वर धाम सबसे बड़ा है ऊपर, वो सिद्धेश्वर नाम से, हाँ शिव मूर्ति है, वो सिद्धेश्वर है, जो पंचम सिद्धेश्वर धाम भी उसको बोला जाता है। और उसी के परिसर में 12 ज्योतिर्लिंग है। हाँ उसके परिसर में 12 ज्योतिर्लिंग है। और यहाँ रखने का उद्देश्य है, यहाँ सबसे पहला मुख्यमंत्री थे और पवन कुमार चामलिंग, वो उसने ये प्रतिज्ञा की थी, जब मैं सिक्किम का चीफ मिनिस्टर बनूँगा तब मैं इस जगह पर 4 धाम बनाऊँगा। हाँ उन्हें ये प्रतिज्ञा किया था। उसके पहले यहाँ छोटा ऐसे शिवजी का मंदिर, हम तो नहीं थे, पर यहाँ के जो लोकल लोग हैं वो बोलते हैं, तो उन्हीं पर वहाँ आकर वो प्रतिज्ञा की थी। प्रतिज्ञा करने के बाद वो चीफ मिनिस्टर हो गए। हाँ इसके बाद ये इसके बाद ये 4 धाम भी रखा गया और 12 ज्योतिर्लिंग भी रखा गया। और जो छोटा मंदिर था उसी को बड़ा किया, वो किरातेश्वर नाम का था। वो किरातेश्वर पहला छोटा था, वो किरातेश्वर रखा। जो उनका प्रतिज्ञा पूर्ण हुआ, इसीलिए उसका मनोकामना सिद्ध होने से सिद्धेश्वर नाम से वो जाना जाता है। हाँ इसका सिद्धेश्वर नाम उसके बाद पड़ा है। उसके पहले किरातेश्वर था, उसके बाद जो उनका काम सिद्ध हुआ, जो मुख्यमंत्री बन गए, तो वो सिद्ध होने से सिद्धेश्वर नाम से उनका जाना जाता है। मेरा मित्र ने उपाध्याय बोलते हैं। हरि ओम हरि ओम। ఫైనల్లీ జగన్నాథ స్వామి టెంపుల్లో మనమైతే వెళ్ళాం. జగన్నాథ్ ధామ్లో ఆయన అయితే చాలా విపులంగా చెప్పారు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడాను. సో మనం నెక్స్ట్ రామేశ్వర ధామ్కి వెళ్దాం. ఇప్పుడు జగన్నాథ్ ధామ్ నుంచి మనమైతే రామేశ్వర ధామ్ వెళ్తున్నాం. సో మనకి ఎదురుగా కనిపిస్తుంది రామేశ్వరం, అంటే చాలా ఫేమస్ ఇక్కడ మనకి. లోపలికి వెళ్ళిపోదాం రండి. ద్వారకా ధామ్ వైపు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓం నారాయణం పరధామ దేవదేవ మహేశ్వర చక్రపాణి కళాపూర్ణో దేవవేదయానది కస్తూరీకుల కమలార్పుటరీ వత్సంచలే కౌస్తవం నాసాగ్నే పరమౌక్తి కంకరతలే వేణుకరే కంకణం. ఫ్రెండ్స్ ద్వారకాధామ్ చూసాం కదా, ఇది గుజరాత్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క ద్వారకాధామ్ ఏ విధంగా ఉంటుందో అదే పవిత్ర క్షేత్రం మాదిరిగా ఇక్కడ మోడల్ అయితే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ మనం వెళ్తున్నాం సాయి టెంపుల్. సో ద్వారకామాయి అంటారు కదా, సాయిబాబా యొక్క నిలయము. చార్ధామ్లో ఉన్నటువంటి జగన్నాథ్ ధామ్, ద్వారకాధామ్, రామేశ్వర్ ధామ్, షిరిడి సాయినాథ, ద్వారకామాయి టెంపుల్, ఇవన్నీ మనం చూసాము. నెక్స్ట్ మనం సిద్ధేశ్వర ధామ్ అనేది వెళ్తున్నాం. మెయిన్ ఇక్కడ కట్టినటువంటి, ఇక్కడ పాత చీఫ్ మినిస్టర్ ఉండేవాళ్ళు, ఆయన యొక్క మొక్కుకున్నాడంట. చిన్న క్షేత్రం ఇది, చిన్న గుడి ఉండేది. నేను కానీ చీఫ్ మినిస్టర్ అయినట్లయితే ఈ క్షేత్రాన్ని డెవలప్ చేస్తాను అని చెప్పి మొక్కుకున్నాడంట. ఆయన కోరిక ఫలించిన మేరకు, కోరిక సిద్ధించింది కాబట్టి సిద్ధేశ్వర క్షేత్రం అనేది ఆయన ఇనాగ్రేట్ చేసి గ్రాండ్గా తయారు చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ జ్యోతిర్లింగాలు అనేవి, జ్యోతిర్లింగ క్షేత్రాలు కూడా నలువైపులో ఉన్నాయి మనకి. సో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు కూడా మీకు చూపిస్తాను. శివాయ.
సో జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు అమ్మవారి యొక్క రూపాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు తెలియదు అనుకుంటా, వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయంటే అటు సైడ్ మన రైట్ సైడ్ బాత్రూమ్స్ అండ్ వాష్రూమ్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి సిద్ధేశ్వర ధామ్ నుంచి మనం పైకి చూసినట్లయితే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనం అక్కడికి వెళ్ళబోతున్నాం నెక్స్ట్. ఇవన్నీ చూసిన తర్వాత బుద్ధుడి యొక్క గ్రేట్ టెంపుల్ అనమాట బనారస్. సో కాశీ విశ్వేశ్వరుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఇక్కడ అదే విధంగా మనకు కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ప్రశాంతమైన వాతావరణము, హిల్ స్టేషను. దానికి వచ్చి చుట్టూ చల్లని వాతావరణంలో మనకి ప్రశాంతమైన దేవాలయం అని చెప్పాలి. త్రయంబకేశ్వర్ దేవాలయం ఫ్రెండ్స్. ఇది ఒక దేశం అంతా తిరిగి జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శించినంత ఫీలింగ్ అయితే కలుగుతుంది మనకి ఇక్కడ. 11వ జ్యోతిర్లింగ క్షేత్రము కేదారేశ్వర్. ఫ్రెండ్స్ కేదారేశ్వర జ్యోతిర్లింగం అనేది సంథింగ్ డిఫరెంట్గా వేరే కనిపిస్తుంది. నేను ఇక్కడ చూస్తే 12వ జ్యోతిర్లింగం గుషమేశ్వర జ్యోతిర్లింగం అని ఉంది. సో దర్శించుకుందాం రండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అటువైపు 2 ధామ్లు, ఇటువైపు 2 ధామ్లు, 4 ధామ్లు, మధ్యలో సిద్ధేశ్వర ధామ్ వైపు అయితే మనం వెళ్తున్నాం. సో మహాశివుడిని ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో క్లోజ్ వ్యూలో మీకు చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా అటువైపు అయితే వెళ్ళిపోదాం. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనం చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా అయితే అక్కడ బద్రీనాథ్ ధామ్ అనేది కనిపిస్తుంది. ఇటువైపు జగన్నాథ్ ధామ్, ఇటువైపు రామేశ్వర్ ధామ్, అటువైపు ద్వారకా ధామ్, సాయినాథ్ ద్వారకా మాయి కూడా మనకు కనిపిస్తుంది, సిరి క్షేత్రవాసి. సో చూడొచ్చు ఇక్కడ బ్యూటిఫుల్ స్కల్ప్చర్. నైట్ టైం అయితే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా రన్ అవుతుంది అనుకుంటా, ఐ థింక్. చాలా బాగుంది, మీరు చూడొచ్చు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆర్కిటెక్చర్ అనేది చాలా గ్రాండ్గా శివజీ అనేది మనకు కనిపిస్తున్నాడు, పరమశివుడు. లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఫోటోగ్రాఫ్స్ అని తీస్తారు, 100 రూపీస్ కాపీ ఇక్కడ. సో కల్చరల్ డ్రెస్ కూడా వేసుకోవాలనుకుంటే. సో ఇక్కడైతే పెద్ద గంట ఒకటి మనకు కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ వ్యూ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు నందీశ్వరుడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో, చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాడు. అటు చూసినట్లయితే కిరాతకేశ్వర్ విగ్రహం కనిపిస్తుంది. ఆపోజిట్లో మనకు మధ్యలో గంట కనిపిస్తుంది. గంట తర్వాత మహానందీశ్వరుడు కనిపిస్తున్నాడు. నందీశ్వరుడు తర్వాత మనం ఫ్రెండ్స్ మనము సిద్ధేశ్వర్ ధామ్లో ఉన్నటువంటి ప్రముఖ లింగాన్ని అయితే మనం దర్శించుకుంటున్నాము. మీరు కూడా దర్శించుకొని తరించండి. ఇక్కడ నుంచి మనకి సో క్యాపిటల్ పక్కన మనకి కనిపిస్తుంది. ఎగ్జిట్ నుంచి వెళ్ళాలి. ఇంతటితో మనకి సిద్ధేశ్వర ధామ్ యొక్క పూర్తి యాత్ర అనేది కంప్లీట్ అయింది. సో మనం పార్కింగ్ దగ్గరికి చేరుకుంటున్నాం ఫైనల్లీ. ఇక్కడ నుంచి మనం ఫేమస్ నెక్స్ట్ టూర్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం. क्या बोलते सर उधर जा रहे हैं हम? सनरूपसी. अच्छा सनरूपसी. ఫ్రెండ్స్ నాంచి నుంచి మనం సన్రూప్సి అనే ఫేమస్ బుద్ధుడి యొక్క అవతారమైనటువంటి పద్మసంభవ యొక్క ఫేమస్ టెంపుల్ విగ్రహాన్ని చూడబోతున్నాము. అది చాలా ఎత్తైనటువంటి నాంచి కొండపైన అయితే వెలిసి ఉంది. చాలా ఫేమస్ టెంపుల్. సో లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. ఫ్రెండ్స్ లార్డ్ బుద్ధ స్టాట్యూస్ అయితే చూడడానికి వస్తున్నాము. చాలా బిగ్ స్టాట్యూ ఇది. అక్కడ శివుడు ఎంత పెద్ద స్టాట్యూ ఉందో అదే విధంగా ఇక్కడ స్టాట్యూ అనేది ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్. ఇది ఇక్కడ చూడొచ్చు. మెమరీస్ ఏమైనా తీసుకోవచ్చు. బ్యూటిఫుల్. సో ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాలి. మీకు చూపిస్తాం వ్యూ మొత్తం. చాలా పీస్ఫుల్ ప్లేస్ అని చెప్పాలి ఫ్రెండ్స్. మొత్తం హైయెస్ట్ హిల్ టాప్ మీద షూ ర్యాక్ పెట్టుకోవడానికి ఉన్నాయి. సో షూ ర్యాక్ షూ పెడదాం.
సో ఫస్ట్ మనం కింద నుంచి వ్యూ అనేది బుద్ధ స్టాట్యూ వ్యూ చూద్దాం. సో దాని తర్వాత అయితే మనం పైకి వెళ్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్టాట్యూ అనేది చాలా బిగ్ సైజ్లో మనకు కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా బుద్ధ స్టాట్యూ క్లోజ్ వ్యూలో ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫుల్ జూమ్. సో ఎక్సలెంట్. ఇక్కడ బ్యూటిఫుల్ నాంచి అని కనిపిస్తుంది. ఐ లవ్ నాంచి అని కనిపిస్తుంది, చూడొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది మనకి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్లయితే ఫౌండేషన్ laid by His Holiness Dalai Lama on 22nd October 1997, 1997 అక్టోబర్ 22న దలై లామా గారు ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది ఇక్కడ. సో బుద్ధ స్టాట్యూ. సో ఇక్కడైతే ఒక కేవ్ ఉండేదంట. ఒక కేవ్లో ఒక పురాతనమైనటువంటి లామా గారు 3rd సెంచరీ అంటే 300 సంవత్సరాల కిందట అందులో ఉండే తపస్సు చేసేవాళ్ళంట. దానికి ప్రతిగా ఇక్కడైతే ఈ యొక్క బుద్ధ స్టాట్యూ అనేది కట్టడం జరిగింది. సో దీని యొక్క చరిత్ర ఇది ఫ్రెండ్స్. సో పైకి వెళ్ళి మనం చూద్దాం వ్యూని. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అది గ్రౌండ్ ఫ్లోర్. అక్కడ వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది అండ్ ఫ్లాగ్స్తో పాటు ఐ లవ్ నాంచి అని అక్కడ మనకు కనిపిస్తుంది. వ్యూ పాయింట్ అనమాట. సో చాలా వ్యాలీ టైప్లో నీట్ కింద కనిపిస్తుంది మనకి. ఇది 2nd ఫ్లోర్. మనం ఇలా మెట్ల ద్వారా వచ్చాం. దిస్ ఈజ్ 3rd ఫ్లోర్. ఇక్కడ మనం చూడొచ్చు వ్యూ అనేది బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ పైన ఏమో బుద్ధ అనేది కనబడుతున్నాడు. ఫ్రెండ్స్ మనం రవంగ్లా వెళ్తున్నాం నాంచి నుండి. ఆ త్రోవలో మనకైతే ఇక్కడ బ్యూటిఫుల్ తేయాకు తోటలు అనేవి ఉన్నాయి. సో టీ గార్డెన్స్ ఇక్కడ మనం చూడొచ్చు, బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి డ్రెస్ ఉంది, కల్చర్ రిప్రజెంట్ చేసేటటువంటి డ్రెస్సెస్. సో మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం తేయాక్ గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది మనకి. తెలుగులో చాలామంది యూట్యూబర్స్ ఇప్పటివరకు చేశారు, బట్ ఈ లోకల్ సిక్కింలో ఇంత ప్రాపర్గా అయితే ఏ ఒక్కరు చూపించలేదు ఫ్రెండ్స్. మన వీడియోస్ చూడండి, 1-2 అబ్జర్వ్ చేసినాక మీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయో మీకు నచ్చినట్లయితేనే చేయండి. సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ వ్యూ, ఎక్సలెంట్గా ఉంది, వర్ణించలేము. ఇలాంటి ప్లేస్ మళ్ళీ అంటే చెప్పలేము. సో మోస్ట్ ఆఫ్ ది కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు చూడండి తేయాక్ గార్డెన్లు అనేవి ఎంత అందంగా ఉన్నాయో. సో మనకి వెహికల్ కూడా ఎంట్రీ చేస్తారని 100 రూపీస్ ఇవ్వాలి. సో దీంతో ఎంటైర్ రోజు ఫిల్మ్ షూటింగ్ కానీ ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. మన దగ్గర అయితే టైం లేదు. సో ఫైనల్గా మనం అవుట్లుక్ తేయాక్ గార్డెన్ ఎలాగ ఉంటుంది అనేది మీకైతే ఒక లుక్ చూపించి వెళ్దామని డిసైడ్ చేసిన. ఫుల్ కూలింగ్ ఉంది ఇక్కడ, చేతులు వణుకుతున్నాయి అస్సలు. ఫ్రెండ్స్ అటు చూస్తే మనకి బ్యూటిఫుల్ ఫ్లాగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. మొత్తం అటు నుంచే మనం వచ్చాము. పెర్ హెడ్ 30 రూపీస్ టికెట్ అయితే ఈ టీ గార్డెన్స్ కూడాను. సో అటుపక్క విలేజ్ కనిపిస్తుంది పైన. సో సిక్కిం విలేజ్ అనేది ఏ విధంగా కనబడుతుంది అని మనం ఇక్కడ చూడొచ్చు. సో టీ గార్డెన్ అనదర్ లుక్ అయితే మనం ఇక్కడ నుంచి చూపిస్తాను నీకు.
ఫ్రెండ్స్ అటు చూసినట్లయితే అక్కడ ఎస్కోట్ టైప్లో మనకు కనిపిస్తుంది టీ గార్డెన్ది. చాలా దూరంలో ఉంది, చూడడానికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను టీ గార్డెన్ అనేది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్లు చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫాలో అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫుల్ చలి ఉంది, 4-5 degrees టెంపరేచర్లో ఉన్నాం, భయంకరమైన చలి. సో మీరు టూర్ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నోర్లో మాటలు కూడా తడబడుతున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో కొంచెం ముందుకు వెళ్దామా? సో టైం తక్కువ ఉంది కాబట్టి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఇక్కడ ఉంది మనకి టీ గార్డెన్స్ అనేది. సో సపరేట్గా 1 day వచ్చి మొత్తం తిరిగేలా ప్లాన్ ఉంటే చూసుకోండి. బట్ అంత టైం మన దగ్గర ఉండదు అనుకుంటే సో షార్ట్ టైంలో ఇక్కడికి వచ్చి చూసామా, 2-3 ఫోటోలు తీసాము అనే వ్యూలో మనం వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ చాలా చాలా బాగున్నాయి, మనసు రాదు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే. చూస్తున్నారు కదా నేచురల్ వ్యూ అనేది ఎంత బాగుందో. సో టైమ్ ఈజ్ ఓవర్, ప్లీజ్ కమ్. ఫ్రెండ్స్ మనకి ఎదురుగా షాప్ కనిపిస్తుంది కదా, కెఫ్టీరియా టైప్, చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అనేది. ఎప్పుడైనా మీరు టిమీ గార్డెన్స్ వచ్చినట్లయితే పక్కా ఇక్కడ విజిట్ చేయండి, ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. సో డోంట్ ఫర్గెట్, మన తెలుగు వాళ్ళందరికీ మళ్ళీ ఇటు అటు వెళ్ళొద్దు, చాలా బాగుంది ఇక్కడ. సో అందుకోసం మీకు చెప్తున్నాను, టిమీ గార్డెన్స్ పక్కనే ఉన్నటువంటి స్మాల్ కేఫ్ ఉంది ఇక్కడ. ఆర్గానిక్, టోటల్లీ హోటల్ ఆర్గానిక్, మీరు పేరు కూడా చూడొచ్చు. సో ఎప్పుడైనా టిమీ గార్డెన్స్కి వచ్చినట్లయితే పక్కా విజిట్ చేయండి. నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కాఫీ తాగొచ్చు మీరు, బ్యూటిఫుల్ విండో గ్లాసెస్లో చూసుకుంటూ. సో మస్ట్ వాచ్, డోంట్ ఫర్గెట్, ఆర్గానిక్ హోటల్ టిమీ గార్డెన్. సో ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు మనం బుద్ధ పార్క్ వెళ్ళిపోతున్నాం, రవెంగ్లా. సో